नमस्कार, वन टीवी की हिंदी समाचार में आप सबों का स्वागत है। मैं शाहबाज। आगे बढ़ने से पहले देखेंगे हेडलाइंस। उप मुख्यमंत्री भट्टी विक्रमार्का ने मधिरा में 3,500 इंदिरा घरों के निर्माण की घोषणा की। 2 लाख रुपए तक की कर्ज माफी के तीसरे चरण का किया शुरुआत। केटी रामाराव ने सरकार की कर्ज माफी को बताया दिखावा, शुरू की जेल भरो आंदोलन की योजना। भारतीय किसान संघ के आह्वान पर किसानों ने कलेक्ट्रेट पर धरना दिया। 2 लाख रुपए तक कर्ज माफ करने की मांग। सिद्दीपेट में 3 वर्षीय बच्ची के साथ दुष्कर्म, पुलिस ने आरोपी को 24 घंटे में किया गिरफ्तार। पोलैंड के दौरे पर पीएम मोदी ने भारतीय समुदाय को संबोधित किया। भारत पोलैंड साझेदारी पर की चर्चा। अब खबरें विस्तार से। उप मुख्यमंत्री भट्टी विक्रमार्का ने खम्मम जिले के मधिरा निर्वाचन क्षेत्र का दौरा किया, जहां उन्होंने प्रत्येक निर्वाचन क्षेत्र में 3,500 इंदिरा घरों के निर्माण और भूमि पूजन की तैयारियों का ऐलान किया। इस यात्रा के दौरान उन्होंने किसानों के लिए 2 लाख रुपए तक की कर्ज माफी के तीसरे चरण की भी शुरुआत की। जमालापुरम में आयोजित एक बैठक में उप मुख्यमंत्री ने कर्ज माफी के झूठे प्रचार की आलोचना की और स्पष्ट किया कि उनकी सरकार ने 5 साल में कर्ज माफी का वादा पहले ही साल में पूरा कर दिया। కరెంట్ ఉచితంగా మీరు వాడుకున్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి గ్రామ సభలు పెట్టి మీ చేత అప్లికేషన్లు పెట్టించి ఆ అప్లికేషన్లో మీరు సక్రమంగా వివరాలు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ 200 యూనిట్ లోపల ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా జీరో బిల్లు మార్చి 30వ తారీఖు నుంచి ఇస్తా ఉన్నాం, 1వ తారీఖు నుంచి, మార్చి 1 నుంచి. సో ఇవన్నీ ఇచ్చినటువంటి హామీలను కూడా హోదాని తర్వాత చేసుకుని పోతా ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో చాలా చేయాలన్నా. ఉదాహరణకి డ్వాక్రా సంఘాలు, మహిళలకు ఆ రోజుల్లో మనమే మన డ్వాక్రా సంఘాలను బాగా పెంచి పోషించాలని ఆలోచనతో ముందుకు పోయాం. ఇవాళ నేను చెప్తా ఉన్నాం, డ్వాక్రా సంఘాలకు మహిళలందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని మేము నిర్ణయం చేసి అవి ఇస్తాం. మీ అందరికి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు అంటే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇస్తాం. ఆ వడ్డీ అంతా మేమే కడతాం. ఇది చేయబోతున్నాం. ఇక్కడ ఇందిరమ్మ డైరీ పెట్టబోతా ఉన్నాం. గతంలో మొదలుపెట్టిన దాన్ని ఆగిపోతే ఇప్పుడు ఆ ఇందిరమ్మ డైరీని కూడా తిరిగి మొదలు పెట్టబోతున్నాం. కొద్ది రోజుల్లో ఆ ఇందిరమ్మ డైరీకి సంబంధించి ఎరుపాల మండలంలో మళ్ళీ నేను వచ్చి మిల్క్ చిల్లింగ్ ప్లాంట్ కి భూమి పూజ కార్యక్రమం చేసేస్తాను వచ్చే వారం అని చెప్పి కూడా నేను అందరికి చెప్తూ, ఇంకా చాలా గ్రామాలు పోవాల్సి ఉంది కాబట్టి దయచేసి అందులో భావించొద్దని చెప్పి మీ అందరి దగ్గర అనుమతి తీసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై. అవి కూడా ఇళ్లకు సంబంధించి కూడా నేను ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన చేస్తా ఉన్నాను. ఇప్పటికే నేను నియోజకవర్గంలో అందరికీ ఆదేశాలు ఇచ్చాను. 3,500 ఇళ్లని ఈ నియోజకవర్గంలో 3,500 ఇళ్లని శాంక్షన్ చేస్తా ఉన్నాం. కొద్ది రోజుల లిస్ట్ తయారు చేసి ప్రకటన కూడా చేస్తాం. మీ అందరికీ ఒక్కో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. ఓకే, నమస్కారం. నేను రోడ్డు మీదకి వస్తామని కేటీఆర్ హరీష్ రావు అంటున్నాడు. నువ్వెవరు చేయటానికి? మేమే చెప్తున్నాం, ప్రజలకు ఇవ్వటం కోసం. ఇది ప్రజాప్రభుత్వం. ఇది ఇక్కడ సంపాదించే ప్రతి పైసా ప్రజల కోసం ఖర్చు పెడతాం. మీలాగా దోపిడీ చేయలేమని కూడా చెప్పా. అదృష్టం కొద్ది మీ అందరి ఆశీస్సులతో మదర్ శాసనసభ్యుడిగా మీరు గెలిపించి పంపిస్తే ఈరోజు నేను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా మీ అందరి దీవెనతో, ఆ జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసేటువంటి అదృష్టం నాకు మీ అందరు కలిగించారు. మీ అందరూ నన్ను గెలిపించి పంపిస్తే కాంగ్రెస్ పార్టీ నన్ను ఉప ముఖ్యమంత్రి చేసి, ఇవాళ సంతృప్తిగా నాకు వేసిన ప్రతి ఓటుకి విలువ తెచ్చేటట్టుగా మీ అందరూ తలెత్తుకునేటట్టుగా మనం ఇచ్చిన వాగ్దానాలను ఇవి చేసుకుంటూ పోతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా
చాలా స్పష్టంగా చెప్పారు ఆయన ఛాలెంజ్ చేసి. కొద్దిమంది దీని మీద అవగాహన లేనటువంటి వాళ్ళు అవాకులు చవాకులు పేరుతూ రకరకాల మాటలు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. కానీ నువ్వు ₹1,00,000 రుణమాఫీ 10 సంవత్సరాలు చేయనటువంటి మీరు అసలు మీకు ఎక్కడ మోరల్ రైట్ ఉంది? మీరు ఏ ముఖం పెట్టుకొని బయటకు వచ్చి 2 లక్షల రుణమాఫీ కాలేదని రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ సిగ్గు ఎగ్గు ఉందా అసలు వీళ్ళిద్దరికి? నిజంగా నాకు ఆ భాష మాట్లాడాలంటే కూడా బాధ అనిపిస్తాం. 10 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేనటువంటి వాళ్ళు వాళ్ళ బయటకు వచ్చేసి 2 లక్షల వరకు మీరు అన్నారు కదా, చేయలేదా? నేను సంవత్సరం కూడా కాలేదు, పూర్తి చేస్తూనే ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం రైతుల కోసం కేవలం రుణమాఫీ ఒక్కటే కాదు, మీరు ఆలోచన చేయండి. మేము ఇవాళ మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను ఇక్కడ నుంచి. క్రాప్ ఇన్సూరెన్స్, పంటలకు సంబంధించిన బీమాని 10 సంవత్సరాలు ఈ దుర్మార్గం చేయలేదు. పంట నష్టపోతే రైతులకి ₹1 కూడా పంట నష్టపరిహారం ఇవ్వలేదు. ఇవాళ రైతులకు సంబంధించినటువంటి ఆ క్రాప్ ఇన్సూరెన్స్ సొమ్ముని, రైతులు కట్టాల్సిన డబ్బును కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం కట్టబోతా ఉందని కూడా మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను. రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా, క్రాప్ ఇన్సూరెన్స్ వేరు, పంటలకు సంబంధించిన ఇన్సూరెన్స్ వేరు, రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ వేరు. రైతులకు సంబంధించిన बीआरएस के कार्यकारी अध्यक्ष केटी रामाराव ने बुधवार को आरोप लगाया कि सरकार द्वारा की गई कर्ज माफी महज एक दिखावा है और मुख्यमंत्री रेवंत रेड्डी की धोखाधड़ी के खिलाफ लड़ाई जारी रहेगी। तेलंगाना भवन में एक संवाददाता सम्मेलन को संबोधित करते हुए केटी रामाराव ने कहा कि उनकी पार्टी जेल भरो आंदोलन शुरू करेगी और विरोध तब तक जारी रहेगा जब तक सरकार सभी कर्ज माफ नहीं कर देती। రాష్ట్ర వ్యాప్తంగా రోడెక్కుతున్నారు, మాకెందుకు రుణమాఫీ జరగలేదు అని చెప్పి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రోడెక్కుతా ఉన్నారు. ఎక్కడికక్కడ ఇవాళ రణరంగంగా రుణభంగం జరిగింది కాబట్టి రణరంగంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామం కూడా మారిన పరిస్థితి. ఇవి మాఫీ మంటలు అనే పేరిట మాఫీ అని చెప్పి మోసం చేస్తున్న వైనం ఏదైతుందో దాని మీద ఒకవైపు, మరొక వైపు ఎక్కడికక్కడ నిరాహార దీక్షలు, ధర్నాలు, నిరసనలు. ఇది ఏ పార్టీ ప్రేరేపించింది కాదు. రైతులు స్వచ్ఛందంగా తమ కడుపు మంటతో ప్రభుత్వ కార్యాలయాల్లోకి, అదేవిధంగా బ్యాంకుల దగ్గర చేరి ఇవాళ ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలను కూడా ముట్టడిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇది ఆగని అన్నదాతల నిరసనలు, ఒక ఫుల్ పేజ్ మొత్తంగా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రగులుతున్న పరిస్థితి ఇట్లా కనబడుతూ ఉంది. వాస్తవాలు ఇట్లా ఉన్నాయి. 4-5 రోజులుగా ఏ పత్రిక చూసినా, మరి టీవీ చూసినా రుణమాఫీ మీద రగులుతున్న రైతు లోకం, రైతు ఆందోళనలతో అట్టుడుకుతున్న రాష్ట్రం, సీఎం దిష్టిబొమ్మల ఊరేగింపులు, నిరసనలు, ఇవన్నీ కూడా ఒకవైపు కనబడతా ఉన్నాయి. గుండెలు మండి అన్నదాతలు ఆందోళన చేస్తుంటే ఇవాళ పోలీస్ కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు పెట్టి చేసి వారిని అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇది చూడాలా దయచేసి అందరూ కూడా. ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలంలో 13 మంది రైతుల మీద, బజార్ హత్నూర్ మండల్లో 4 రైతుల మీద కేసులు పెట్టడమే కాదు, ఇది ఎఫ్ఐఆర్ కాపీలు, దీస్ ఆర్ ద ఎఫ్ఐఆర్ కాపీస్. ఈ ఎఫ్ఐఆర్లు పెట్టి, కేసులు పెట్టి ఇవాళ రైతులను సాయంత్రం దాకా కూర్చోబెట్టి వాళ్ళ మీద జులుం చేసి ఈ రకంగా గంటలు వేధించి అటు ఇబ్బంది పెడుతున్నారు. ఏం సెక్షన్లు పెడుతున్నారు ఈ రైతుల మీద? రుణమాఫీ జరగలేదు అని ఆందోళన చేస్తే 7 సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ 126, 2 సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ 189, 1 సంవత్సరం శిక్ష పడే విధంగా 223. ఇలా చాలా విచిత్రంగా అటాక్ ఆన్ పబ్లిక్ సర్వెంట్స్, సివిల్ డిసొబీడియన్స్, ఈ రకమైన కేసులు రైతుల మీద 7 సంవత్సరాలు శిక్ష పడే విధంగా రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఇది వాస్తవం, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి. ముఖ్యమంత్రి గారేమో రుణమాఫీ చేసినాం, పాలాభిషేకాలు చేసుకోండి అని ఆయన ఊదరగొడతా ఉన్నాడు. ఇక ఇంకోవైపు వ్యవసాయ మంత్రి గారు 2 లక్షల రుణం అయిపోయింది, తీర్చేసినాం, ఇప్పుడే చూపెట్టాను మీకు ఆయన స్టేట్మెంటు, అయిపోయింది 2 లక్షల రుణమాఫీ అని ఆయన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. కానీ వాస్తవాలు దాచేస్తే దాగవు. ఇవాళ
केंद्रीय गृह राज्य मंत्री संजय कुमार ने मीडिया को संबोधित करते हुए 38 विधायकों वाली बीआरएस पार्टी की राज्यसभा चुनाव के लिए उम्मीदवार नामित करने में विफलता पर सवाल उठाया। संजय कुमार ने आरोप लगाया कि बीआरएस के प्रमुख के चंद्रशेखर राव कविता की जमानत सुनिश्चित करने के बदले में राज्यसभा उम्मीदवार की घोषणा नहीं की। इसके बजाय सिंघवी को बीआरएस और कांग्रेस का संयुक्त उम्मीदवार घोषित किया गया है। बंडी संजय कुमार ने स्पष्ट किया कि बीआरएस ने अपने उम्मीदवार की घोषणा क्यों नहीं की, जबकि भाजपा केवल 8 विधायकों के साथ प्रतियोगिता में भाग नहीं ले सकी। उन्होंने कहा कि अगर बीआरएस राज्यसभा सीट पर चुनाव लड़ती तो उसे सफलता मिल सकती थी, क्योंकि कांग्रेस विधायकों के बीच क्रॉस वोटिंग की संभावना थी। ప్రయత్నం చేస్తున్న విషయం వాస్తవం. ఎన్నికలు వస్తున్నాయంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఆ కాంగ్రెస్ కూడా తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లా అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్న సందర్భంలో ఈ రోజు తెలంగాణ సమాజానికి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కాబోతుందన్న విషయం ఈ రోజుతో పూర్తిగా స్పష్టత వచ్చేసింది. ఇది వాస్తవ రూపం దాల్చబోతున్నది కూడా. ఎందుకంటే నిన్న కూడా చెప్పిన నేను కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్రం నుంచి నిర్ణయించిన వ్యక్తి, కేసీఆర్ ముద్దుల కూతురైనటువంటి కవిత గారు వారి యొక్క బెయిల్ కోసము తీవ్ర ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి. సరే అడ్వకేట్ కదా చేయొచ్చు అంటే ఇది ప్రత్యేకమైన కేసు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా విమర్శిస్తున్నారు భారతీయ జనతా పార్టీని. కాబట్టి కవిత గారి బెయిల్ కోసం విశ్వ ప్రయత్నం చేసి ఆర్గ్యుమెంట్ చేసినటువంటి కింది కోర్టులో వాదనలు వినిపించిన వ్యక్తికి ఇలా కాంగ్రెస్ పార్టీ కవిత గారికి తరఫున వాదనలు వినిపించినందుకే ఈరోజు రాజ్యసభ అభ్యర్థిగా కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు, కేసీఆర్ యొక్క సూచనల మేరకు ఈరోజు వారిని ప్రకటించడం జరిగింది. ఇది వాస్తవం. కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం గమనించాలి. ఈరోజు నామినేషన్ చివరి రోజు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నామినేషన్ దాఖలు చేయలేదు? 39 మంది శాసనసభ్యులు మీకున్నారు. కొంతమంది వెళ్ళిపోయారు కావచ్చు, విప్పిస్తున్నా తెలుసు, వాళ్ళు కూడా ఓటింగ్ రావాల్సిందే. 39 మంది శాసనసభ్యుల బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభకు ఎందుకు పోటీ చేయలేకపోయింది? ఎవరి కోసం పోటీ చేయలేకపోయిందో చెప్పాలి. మాకు కేవలం 8 మంది ఉన్నట్టు మేము చేయలేకపోయాం. 39 మంది ఉంటే పక్క మేము చేసేవాళ్ళం. మేము అరే గెలిచోళ్ళు కాంగ్రెస్ పార్టీ క్రాస్ ఓటింగ్ అవుతుండే. ఎందుకంటే దాదాపు 10 మంది పోయి కేసీఆర్ కలిసింది వాస్తవం ఫామ్ హౌస్ పోయి కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ లీడర్లను కలుస్తున్నారు, ఢిల్లీ పోతున్నారు, పోయి కేసీఆర్ కలుస్తున్నారు మంత్రి పదవుల కోసం. ఎందుకంటే కేసీఆర్ చెప్పింది నడుస్తున్నారు ఢిల్లీలో. కేసీఆర్ ఏ ముట్ట చెప్పాలో ముట్ట చెప్పిన కేసీఆర్ ఆడిందే ఆట పాడిందే పాట కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి కవిత గారి తరఫున బెయిల్ కోసం వాదించిన వ్యక్తిని ఇద్దరు కలిసి నిర్ణయించిన అభ్యర్థి. ఆయన ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్న అభ్యర్థి కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇలా నామినేషన్ దాఖలు చేయకుండా కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇచ్చింది. ఇప్పుడు చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనమవుతుందా, బీజేపీలో విలీనమవుతుందా? ఇలా ఎట్టి బస్సులో అతి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం తథ్యం. దీనికి మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు విమర్శకు ప్రతి విమర్శ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆలోచించాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి. ఢిల్లీలో ఒప్పందం జరిగింది. ఇది ప్లాన్ ప్రకారం ఇలా భారతీయ జనతా పార్టీని బదనాం చేయడానికి 2 పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయి. ఇవాళ మళ్ళా స్పష్టం చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి అభ్యర్థి. అందుకే బీఆర్ఎస్ పార్టీ 39 మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. కవిత గారి తరఫున బెయిల్ కోసం ఆర్గ్యుమెంట్ ఇచ్చిన వ్యక్తి కాబట్టి, వాదనలు వినిపించిన వ్యక్తి కాబట్టి ఇద్దరి ఉమ్మడి అభ్యర్థి. ఇవాళ ఇది తెలంగాణ సమాజం దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు టైం పాస్ పాలిటిక్స్ చేశారు. 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి 2 కలిసి ఇద్దరు కలిసి డ్రామాలు చేశారు. వాళ్ళు
కానీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఎప్పుడు ఒకటి కాదు. ఎందుకంటే ఇది కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ. ఇది అవినీతి పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా అవినీతి పార్టీ. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది, మాట ముచ్చట అయిపోయింది, కళ్యాణం మాత్రమే బాకీ ఉంది. ఇవాళ ఈ రెండు పార్టీలు ఒకటే, దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందని మాట్లాడే అర్హత మీకు లేదు. అటు తప్పుడు ప్రచారం చేసేటువంటి అర్హత మీకు లేదు. వాళ్ళకి ఫుల్ క్లారిటీ వచ్చేసింది తెలంగాణ సమాజానికి. మీరు ఏం చెప్పినా ఏం చెప్పకుండా క్లారిటీ వచ్చేసింది. ఎందుకు నామినేషన్ దాఖలు చేయాలో చెప్పాలి. भारतीय किसान संघ के तत्वाधान में किसानों ने देश भर में 2 लाख रुपए तक के कर्ज की बिना किसी रोक ठोक की माफी की मांग को लेकर कलेक्ट्रेट पर धरना दिया। प्रदर्शनकारियों ने बताया कि ये विरोध प्रदर्शन संघ के राज्य समिति के आह्वान पर कलेक्टरों और तहसीलदारों के कार्यालयों पर आयोजित किया गया था। किसानों ने आरोप लगाया कि सत्तारूढ़ दल हालिया विधानसभा चुनाव के बाद अपने कर्ज माफी के वादे को पूरा करने में विफल रहा है और अब अपना रुख बदल रहा है। उन्होंने मांग की कि चुनाव के दौरान किए गए वादे के अनुसार कर्ज माफी को तुरंत लागू किया जाए। धरने के दौरान किसानों ने कलेक्ट्रेट में अधिकारियों के समक्ष अपनी मांगों को लेकर एक प्रतिनिधि भी पेश किया। सिद्दीपेट में 3 टाउन पुलिस स्टेशन की सीमा के भीतर एक 3 वर्षीय बच्ची के साथ दुष्कर्म की घटना सामने आई है। पुलिस ने 24 घंटे के भीतर आरोपी को गिरफ्तार कर लिया। मामले की जानकारी देते हुए इंस्पेक्टर विद्यासागर ने बताया कि नेपाल का रहने वाला एक शख्स चौकीदारी का काम करता था। सिद्दीपेट में एक गो ग्रीन अपार्टमेंट में अपने परिवार के साथ रहता था। 19 अगस्त की दोपहर को उसी अपार्टमेंट में पेंटिंग का काम करने वाला उत्तर प्रदेश के गोरखपुर का निवासी अजय ने चौकीदार की 3 वर्षीय पोती को अपने कमरे में ले जाकर उसके साथ दुष्कर्म किया और भाग गया। जैसे ही लड़की रो रही थी, चौकीदार ने उसे उठाया और तुरंत 3 टाउन पुलिस को सूचित किया। पुलिस तुरंत मौके पर पहुंची और लड़की को सिद्दीपेट सरकारी अस्पताल में भर्ती कराया। अजय को गिरफ्तार कर लिया गया है और पूछताछ जारी है। సిద్దిపేట 3 టౌన్ పిఎస్ లిమిట్స్లో మైత్రివనం ఏరియాలో ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. అది ఇంకా కంప్లీట్ కాలేదు. బట్ అందులో ఒక వాచ్మెన్గా నేపాల్కు సంబంధించిన తన కుటుంబం అక్కడ ఉండడం జరుగుతుంది. తను వాళ్ళ మనవరాల్ని ఇక్కడే సాదుకుంటున్నాడు. అదే అపార్ట్మెంట్లో ఈ పెయింటింగ్ వర్క్ గురించి కొంత ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ఒక 5-6 మంది లేబర్ వాళ్ళు పెయింటింగ్ వర్క్ గురించి రావడం జరిగింది. 19th రోజు ఈ పాప వాళ్ళ తాతతోటి ఉండగా ఈ ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి నేరస్తుడు ఎవరైతే ఉన్నాడో పాపను ఆడిస్తా అని చెప్పేసి, అంటే ఆ రూమ్కి ఎదురుగానే వాళ్ళ రూమ్ ఉంటుంది. సో ఆడిస్తా అని చెప్పేసి తీసుకొని వెళ్ళి ఒక 10 నిమిషాల వరకు కూడా రాకపోవడంతో ఈ తాత డౌట్ వచ్చి వెళ్తాడు ఆ రూమ్లోకి. అప్పటికి ఆ పాప కొద్దిగా అరుస్తూ ఉంటుంది. సో ఎవరైతే ఈ నేరస్తుడు, అతని పేరు అజయ్, ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి, 30 years ఉంటాడు. అప్పుడు పెయింటింగ్ వర్క్ కోసం రావడం జరిగింది అతను. సో తను ఈ పాపను పట్ల అబ్యూజ్గా బిహేవ్ చేశాడు, అత్యాచార చేయడం జరిగింది. సో పాప యొక్క అది పరిస్థితి చూసి వాళ్ళ తాత వెంటనే తీసుకురావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మాకు పోలీసు చేరడంతో మేము వెంటనే రియాక్ట్ అయ్యి స్పాట్కి వెళ్ళడం జరిగింది. అప్పటికి ఆ నేరస్తుడు అందులో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో వెంటనే పాపను హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, అలాగే భరోసా సెంటర్కు తీసుకెళ్ళి తర్వాత ఆమె యొక్క స్టేట్మెంటు, తర్వాత వాళ్ళ తాతది, తర్వాత వాళ్ళ నానమ్మది స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. సో ఫర్ బెటర్ పర్పస్, ఎందుకంటే ఆమె ప్యానిక్లో ఉంది, పాప చిన్న పాప 3 years కనుక ఆమె కొద్దిగా ప్యానిక్ పోవడానికి హాస్పిటల్లోని అబ్జర్వేషన్ పర్పస్ పెట్టడం జరిగింది. ఆ నిందితుడి పైన రేపు, తర్వాత చిన్న అంటే 12 years బిలో పాప కనుక అదొక చట్టం 64 Clause 2 ఒకటి, తర్వాత ఇప్పుడు పోక్సో ఒకటి, మనకు చిన్నపిల్లల పట్ల ఉన్నటువంటి ఆ కేసు ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ ఇది చిల్డ్రన్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంది 2012, అది Section 6 అగ్రిగేటెడ్ ఫామ్లో ఉంది కనుక ఆ సెక్షన్స్ మీద కేసు రిజిస్టర్ చేసి అతని పైన మనం ఎఫర్ట్స్ పెట్టి అతని 24 గంటల లోపు మళ్ళీ వెంటనే మేము అక్కడ ఈ పొన్నాల దగ్గర వాడు ఎవడైతే ఉన్నాడో అక్యూజుడు బ్యాగ్ చదువుకొని ఇక్కడి నుంచి అబ్స్కాండింగ్ అయ్యే పనిలో ఉన్నాడు వాడు. సో అది ఇన్ఫర్మేషన్ తోటి అతన్ని పట్టుకొని తర్వాత అతన్ని రిమాండ్ కూడా చేయడం జరిగింది. పాప ఆరోగ్యం బాగానే ఉంది, కొద్దిగా అప్పుడు ఇబ్బందిగా పడింది, ఇప్పుడైతే ఆరోగ్యం బాగానే ఉంది.
ఇంకా ఫర్దర్ దీంట్లో చేయాల్సిన ఎగ్జామినేషన్ తర్వాత 164 ఈ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ కూడా మేము చేసుకుంటున్నాం. పోలీస్ పరంగా కూడా వెంటనే రియాక్ట్ అయ్యి చేయాల్సినవన్నీ కూడా చట్టపరంగా చేయడం జరుగుతుంది. कोलकाता में महिला डॉक्टर के रेप और हत्या के घटना से देश भर में गुस्सा और विरोध प्रदर्शन हो रहा है। इसी बीच दिल्ली के चाणक्यपुरी इलाके में एक लड़की के साथ गैंग रेप की शर्मनाक घटना सामने आई है। पीड़िता के अनुसार उसके साथ गलत काम करने वाले दोनों शख्स उसके जानने वाले थे, जिन्होंने दिन दहाड़े इस काम को अंजाम दिया। पुलिस ने पीड़िता की शिकायत पर एफआईआर दर्ज कर ली है और दोनों आरोपियों को गिरफ्तार कर लिया गया है। बुधवार को चाणक्यपुरी के बुद्ध जयंती पार्क में हुई इस घटना में एक आरोपी लड़की का दोस्त है, जबकि दूसरा उसके दोस्त का दोस्त बताया जा रहा है। पुलिस की पूछताछ जारी है। असम के मुख्यमंत्री हेमंत बिस्वा शर्मा ने घोषणा की है कि उनकी सरकार विधानसभा के आगामी सत्र में एक महत्वपूर्ण विधेयक पेश करेगी। यह विधेयक, जिसमें असम मुस्लिम विवाह अनिवार्य पंजीकरण और तलाक विधेयक 2024 के नाम से जाना जाएगा, मुस्लिम लोगों के विवाह और तलाक के अनिवार्य सरकारी पंजीकरण को लेकर होगा। सीएम शर्मा ने मंत्रिमंडल की बैठक के बाद मीडिया को बताया कि ये विधेयक आज से शुरू हो रहे हैं, विधानसभा सत्र के दौरान पेश किया जाएगा। देखिए, हमारे जो मुस्लिम विवाह होते थे उनको काजी रजिस्टर करते थे, आज से ये सरकार में रजिस्टर होगा। और उस बिल में पहले प्रावधान था कि माइनर का मैरिज भी रजिस्टर हो सकता है। आज से माइनर का शादी रजिस्ट्रेशन नहीं होगा। तो बेसिकली यही 2 प्रोविजन है। बेसिकली चाइल्ड मैरिज, वी वांट टू अटैक ऑन द चाइल्ड मैरिज। हरियाणा विधानसभा चुनाव से पहले कांग्रेस पार्टी ने टिकट वितरण नीति पर महत्वपूर्ण चर्चा के लिए दिल्ली में एक वरिष्ठ नेताओं की बैठक की। हरियाणा विधानसभा चुनावों से पहले कांग्रेस पार्टी ने टिकट वितरण नीति पर महत्वपूर्ण चर्चाओं के लिए दिल्ली में एक वरिष्ठ नेताओं की बैठक की। बैठक में निर्णय लिया गया कि टिकट उन उम्मीदवारों को दिया जाएगा जिनके जीतने की अच्छी संभावना है और जो पार्टी के प्रति वफादार हैं। हरियाणा प्रदेश कांग्रेस कमेटी की राज्य चुनाव समिति की बैठक में संभावित उम्मीदवारों और चुनाव तैयारियों पर विस्तार से चर्चा की गई। इस बैठक में पूर्व मुख्यमंत्री भूपिंदर सिंह हुड्डा, प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष उदय भान, प्रभारी दीपक बाबरिया, चौधरी वीरेंद्र सिंह, पार्टी के राष्ट्रीय महासचिव कुमारी शैलेजा, रणदीप सिंह सुरजेवाला समेत अन्य प्रमुख नेता शामिल हुए। उम्मीदवारों के चयन में उनकी चुनावी सफलता की संभावना और पार्टी के प्रति वफादारी को प्राथमिकता दी जाएगी। इलेक्शन कमेटी की जो मीटिंग हुई थी उसमें आगामी विधानसभा चुनाव के हुए हमारे प्रत्याशी जो है जो टिकट प्रार्थी है उन सबके लिए क्या व्यवस्था करना चाहिए उसका एक पूरा डिस्कशन हुआ। पहला जो हमारा एक बहुत बड़ा महत्वपूर्ण डिसीजन वो था कि यहाँ जो कुछ भी कैंडिडेट के बारे में जो कुछ भी डिसीजन होंगे उसमें हाईकमांड को अल्टीमेट अथॉरिटी हम सब ले रहे हैं। तो एक चुनाव वो पारित हुआ है। दूसरा, स्क्रीनिंग कमेटी की मीटिंग जो होगी वो 25-26 तारीख से शुरू होगी और 30 तारीख तक अपनी कार्रवाई समाप्त करने जा रही है। वो इंडिकेशन उसके चेयरमैन अजय माकन जी ने परसों दिया हुआ है। आज हमारी ये पीसी की जो पहली मीटिंग हो रही है और परसों तक जो है हमारे सभी साथियों को कहा गया है कि पूरे प्रदेश में भी हम सीनियर लीडरों को सबको कहेंगे कि जिसका जो कुछ भी किसी के नाम के लिए प्रस्ताव है हमारे पीसी के सदस्यों के ओर से कॉन्फिडेंशियलिटी में एक पेपर पर लिख के पीसीसी को या स्क्रीनिंग कमेटी के चेयरमैन के सामने पेश कर सकते हैं। तो चौथी महत्वपूर्ण बात हुई थी कि परसों जो मीटिंग हुई थी एआईसीसी में उसमें राहुल गांधी जी ने भी एक कुछ सजेशंस दिए थे कि जो कुछ भी अभी आने वाले दिनों में डिसीजंस हो उसमें बड़ी सतर्कता से एक सामाजिक समीकरण बनाने की, यंग और महिलाओं को प्राधान्य देने की कोशिश आपको करनी चाहिए। तो उसका भी संज्ञान लिया गया और वो बात भी स्क्रीनिंग कमेटी के सामने रखी। तो ये आज की हमारी जो मीटिंग थी उसके ये महत्वपूर्ण बिंदु थे। और उसके अलावा तो बाकी सभी सदस्यों का कोई न कोई सुझाव रहता था कि किस प्रकार से आगे बढ़े कैसे बढ़े। मगर प्रदेश समिति की ओर से और मेरी ऑफिस की ओर से भी हमारे 2500 से भी ज्यादा इतनी बड़ी मात्रा में पूरे देश में कोई जो है पर्चे नहीं आए हैं, इतना आज रश हुआ है। हरियाणा कांग्रेस के पूरे उम्मीदवारों की कार्यकर्ताओं की इतनी आस्था बढ़ चुकी है कि ये भारी मात्रा में आने के बावजूद भी तो सबको मौका दिया जा रहा है कि अपनी बात पेश करें, अपनी जो स्ट्रेंथ और वीकनेसेस पेश करें और वो सबका एक आकलन करते हुए उसकी एक सिनॉप्सिस बनाने जा रहे हैं।
पोलैंड के 2 दिन के दौरे पर पहुंचे पीएम नरेंद्र मोदी ने भारतीय समुदाय के लोगों को संबोधित किया। इस दौरान उन्होंने भारत और पोलैंड के ऐतिहासिक साझेदारी और सहयोग के पहलुओं पर बात की। पीएम मोदी ने यह भी उल्लेख किया कि 45 सालों में किसी भारतीय प्रधानमंत्री का पोलैंड का यह पहला दौरा है। उन्होंने अपने कार्यकाल के दौरान उन देशों से संबंधों को मजबूत करने की कोशिश की जिन्हें पूर्व में अलग अलग सरकारों के दौर में नज़रअंदाज किया गया था। पीएम मोदी ने यह स्पष्ट किया कि भारत और पोलैंड के बीच सहयोग और समर्थन को बढ़ावा देने के लिए किस प्रकार के कदम उठाए जा रहे हैं। मेरा तो जाम साहब के परिवार से काफी मिलना जुलना रहा है। मुझ पर उनका अपार स्नेह रहा है। कुछ महीने पहले भी मैं वर्तमान जाम साहब से मिलने गया था। उनके कमरे में पोलैंड से जुड़ी एक तस्वीर आज भी है और मुझे ये देखकर अच्छा लगता है कि जाम साहब के बनाए रास्ते को पोलैंड ने आज भी जीवंत रखा है। 2 दशक पहले जब गुजरात में भीषण भूकंप आया था तो जामनगर भी उसकी चपेट में आ गया था। तब पोलैंड सबसे पहले मदद के लिए पहुंचने वाले देशों में से एक था। यहां पोलैंड में भी लोगों ने जाम साहब और उनके परिवार को भरपूर सम्मान दिया है। ये प्यार वॉर्सो में गुड महाराजा स्क्वायर में साफ साफ दिखता है। कुछ देर पहले मुझे भी दोबरे महाराजा मेमोरियल और कोल्हापुर मेमोरियल के दर्शन का सौभाग्य मिला है। इस अविस्मरणीय घड़ी में मैं एक जानकारी भी आपको देना चाहता हूं। भारत जाम साहब मेमोरियल यूथ एक्सचेंज प्रोग्राम शुरू करने जा रहा है। इसके तहत भारत 20 पोलिश युवाओं को हर साल भारत आने के लिए आमंत्रित करेगा। इससे भारत के बारे में पोलैंड के युवाओं को और ज्यादा जानने का मौका मिलेगा। साथियों, यहां का कोल्हापुर मेमोरियल भी कोल्हापुर के महान राजघराने के प्रति पोलैंड की जनता का श्रद्धाभाव है, एक ट्रिब्यूट है। महाराष्ट्राच्या नागरिकांच्या आणि मराठी संस्कृतीच्या प्रती पोलैंडचे नागरिकांनी व्यक्त केलेला हा सन्मान आहे। मराठी संस्कृतीत मानव धर्म आचरणाला सर्वात अधिक प्राधान्य आहे। छत्रपति शिवाजी महाराज की। आखिर में हेडलाइंस फिर। उप मुख्यमंत्री भट्टी विक्रमार्का ने मदिरा में 3,500 इंदिरा घरों के निर्माण की घोषणा की। 2 लाख रुपए तक की कर्ज माफी की तीसरे चरण का किया शुरुआत।
के.टी. रामाराव ने सरकार की कर्ज माफी को बताया दिखावा, शुरू की जेल भरो आंदोलन की योजना। भारतीय किसान संघ के आह्वान पर किसानों ने कलेक्ट्रेट पर धरना दिया, 2 लाख रुपए तक कर्ज माफ करने की मांग। सिद्दीपेट में 3 वर्षीय बच्ची के साथ दुष्कर्म, पुलिस ने आरोपी को 24 घंटे में किया गिरफ्तार। पोलैंड के दौरे पर पीएम मोदी ने भारतीय समुदाय को संबोधित किया, भारत पोलैंड साझेदारी पर की चर्चा। वन टीवी हिंदी समाचार यहीं पर ख़त्म हुआ। मुझे दीजिए इजाज़त, फिर होगी कल मुलाकात।